వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీ అధినేత మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమకారుడు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో పరిపాలించారు. పార్టీలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. అదేవిధంగా పరిపాలన పరంగా కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో అధినేత కేసీఆర్కే తెలియాలి. ఉద్యమ కాలంలో తిరుగులేని నేతగా కొనసాగాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా కడు సైగలతో నిర్వహించారు. అటువంటి నాయకుడు ముచ్చటగా మూడోసారి కూడా పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ఆశించారు. కానీ ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలకే పార్టీ పరిమితమైంది. దీంతో అధికారానికి పార్టీ దూరమైంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా ఎందరు కాంగ్రెస్ గూటికి వెళుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికిని చాటుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు అధినేత కూతురు బెంగ పట్టుకుంది. దేశంలోనే పేరు పొందిన నాయకుడు కనీసం కూతురును కాపాడుకోలేకపోయిండు. భవిష్యత్తులో మాకేమైనా ఇబ్బంది ఎదురైతే మా పరిస్థితి కూడా కవిత మాదిరిగానే ఉంటుందా అనే అనుమానాలు గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. పక్క రాష్ట్రమైన తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. డిఎంకే అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ విడిచి మరో పార్టీలోకి వెళ్ళరు. పార్టీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటారు. అందుకు కారణాలేంటి? పార్టీ అధికారంలో లేకుంటే డిఎంకే నాయకులు అధికారంలో ఉన్న పార్టీలోకి ఎందుకు వెళ్ళడం లేదు? తెలంగాణలో ఎందుకు వెళ్తున్నారు? అదేవిధంగా డిఎంకే నాయకుల్లో ఒక మంచి క్రమశిక్షణ కూడా ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు మంత్రి పదవిని కోరుకోడు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే పార్టీ పదవిలో ఉంటే నిత్యం ప్రజల్లో ఉండే అవకాశం ఉంటుంది. మరోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే డిఎంకే పార్టీ విధి విధానాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఎలా ఉన్నాయి, అటువంటి తదితర అంశాలను పరిశీలించడానికి 2 రోజుల కిందటనే అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను తమిళనాడు రాష్ట్రానికి పంపారు. బాల్క సుమన్ ఇచ్చిన డిఎంకే నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ పార్టీలో దిద్దుబాటు చర్యలకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.